ఈ మధ్య కాలంలో కార్లు వినియోగం పెరిగిపోయింది. ప్రధానంగా యువత ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా ఉద్యోగం రాగానే ఖచ్చితంగా తమకి కారు ఉండాలి. కారుతోనే ఉద్యోగంలోకి వెళ్ళాలి అని భావిస్తున్నారట. అందుకే కార్లు కొనుగోలు సంఖ్య పెరిగింది. అలాగే ఫైనాన్స్ తీసుకొని మరి కార్లు తీసుకుంటున్నారు. ఉద్యోగంలో చేరిన వెంటనే సొంత కారు ఉండాలన్న కోరిక యువతలో బలంగా పెరుగుతోంది. ఇందుకోసం చాలామంది అప్పు చేసి మరి సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల లోపు యువత రుణం తీసుకొని మరి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కార్లు కొనే వారిలో 57% మంది ఫైనాన్స్ ద్వారానే నిధులు సమకూర్చుకుంటున్నారు. ఈ సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోంది. యూజ్డ్ కార్డు ప్లాట్ఫామ్స్ అంటే స్పిన్ని 2025 Q1 నివేదికలో వెల్లడించింది. దేశంలో అత్యధికంగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయట. మొత్తం అమ్మకాల్లో 77% డిజిటల్ లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయట. అయితే ఇందులో 57% మంది ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. 74% మంది తొలిసారి కారు కొనేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ వాహనాలు తీసుకునే వాళ్ళు ఉన్నారట. 30% మంది ఈ ఏడాది మార్చిలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారట. అంటే మహిళలు కూడా కార్లు కొనేవారి సంఖ్యలో మహిళల శాతం కూడా పెరుగుతోంది. అలాగే యువత సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతోంది అనేది ఈ నివేదిక చెప్తోంది.